అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ నేను అందరిలాంటి మామూలు అబ్బాయిని. జీవితంపై ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఉన్నతంగా ఎదగాలనే ఆశయం, అమ్మా నాన్నలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలన్న ఆరాటంతో అనుక్షణం తప్పించే ఓ మామూలు అబ్బాయిని. అలాంటి ఓ సాదా సీదా అయిన నా జీవితంలోకి వచ్చింది ఓ హాయి తెమ్మెరలాంటి మేఘమాల. పిడుగులే కురిపిస్తుందో, మెరుపై నన్నల్లుకుంటుందో తెలియదు. ఆ కథ నా కథ. ఈరోజు నా కథని కాదు నా జీవితాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ రాత్రి తెల్లవారితే కానీ నా కథ సుఖాంతమో లేదో తెలుస్తుంది. ఎన్నో నిద్రపట్టని రాత్రులు లాగానే ఈ రాత్రి కూడా క్షణమొక యుగమై నా కనురెప్పలు కట్టేసిన వేళ నా కథ మీతో చెప్పాలని ఉంది. నా పేరు వరుణ్. అమ్మ, నాన్న, నేను, నా చెల్లి. ఇది నా కుటుంబం. ఓ మామూలు మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ ప్రైవేట్ స్కూల్ టీచరు, చెల్లి ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుంది. ఎలాంటి చీకు చింత లేకుండా సాగిపోతున్న కుటుంబం మాది. నా జీవితంలో నన్ను నిద్ర లేకుండా చేసిన ఒకే ఒక్క ఆశయం ఐపీఎస్ ఆఫీసర్ కావడం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా లక్ష్యం ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావడం. ఒకరోజు నాన్న బ్యాంకులో రాబరీ జరిగినప్పుడు మరి అడ్డుకునే క్రమంలో నాన్నని చంపి పారిపోయారా దుండగలు. ఆనందంగా సాగిపోతున్న నా జీవితం నడి సముద్రంలో నావలా తయారైంది. నాన్న పోయిన దుఃఖంలో అమ్మ డిప్రెషన్లో పడిపోయింది. నేను, చెల్లి అమ్మని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే ఒక 6 నెలల్లో అమ్మ మామూలుగా అయింది. కానీ ఆర్థికంగా చితికిపోయాం. అలాంటి సందర్భంలోనే నా స్నేహితుడు రామ్ వచ్చాడు. ఎప్పుడో సరదాగా స్నేహితులకి తోడుగా రాసిన డిఎస్సి ఎగ్జామ్లో టీచర్గా సెలెక్ట్ అయ్యాను అని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఉద్యోగం అత్యంత అవసరం. నీ లక్ష్యాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని, ఉద్యోగంలో కుదురుకున్నాక భరోసా ఉంటుంది కనుక తర్వాత నీ లక్ష్యం దిశగా అడుగులు వేయమని రామ్ మరీ చెప్పడంతో సెలక్షన్కి వెళ్ళాను. అనుకున్నట్టుగానే సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ ఓ పల్లెటూరులో. సరైన బస్సు సౌకర్యం కూడా లేదు ఆ ఊరికి. ఆ రోజు నాకు నిద్ర కరువైపోయింది. నా కళ, నా జీవితాశయం కలగానే మిగిలిపోతుందేమోనని, ఇక నా ఈ జీవితం ఇంతేనేమో అని తెల్లవారింది. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరాను అన్యమన్యస్కంగానే. రామవరం ప్రాథమిక పాఠశాల. లోపలికి అడుగుపెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఎక్కడిదో ఒక శ్రావ్యమైన కంఠం ఆ ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలకి పాఠాలు చెబుతుంది. ఆ కంఠం వినగానే మనసుకి తెలియని ఏదో ప్రశాంతత ఆవరించింది. నన్ను చూడగానే అక్కడ అటెండర్ అనుకుంటా, ఏం కావాలి సార్ అంటూ అడిగింది. నన్ను నేను పరిచయం చేసుకుని అక్కడ ప్రధానోపాధ్యాయులను కలవాలి అని ఆవిడతో అడిగాను. కూర్చోండి సార్ అంటూ, నేను మేడంకి చెప్పి వస్తా అంటూ లోపలికి వెళ్ళింది. ఇక్కడ హెచ్ఎం మేడం షట్, ఎవరైనా సార్ అయితే బాగుండేది. ఇద్దరమే టీచర్లం కదా అనుకుని ఒకంత డిసప్పాయింట్మెంట్ అయ్యాను. ఈ లోపుగా పింక్ కలర్ కాటన్ చీర కట్టుకున్న ఒక 22 లేదా 23 ఏళ్ల అమ్మాయి, చూడగానే ఆకట్టుకునే రూపం, తీర్చిదిద్దినట్టు పోత పోసిన బాపు బొమ్మల చూడడానికి చాలా డిగ్నిఫైడ్గా ఉంది. తనని చూడగానే ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయా. లోపలికి వచ్చి చెప్పండి అని నన్ను అడిగింది. వెంటనే తేరుకుని నన్ను నేను పరిచయం చేసుకుని, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను మేడం అని చెప్పాను. తన పేరు మేఘమాల అని, తాను ఇక్కడ ప్రధానోపాధ్యాయురాలు అని చెప్పింది. నా క్లాస్కి తీసుకెళ్ళి పిల్లలకు నన్ను పరిచయం చేసి తన క్లాస్కి వెళ్ళిపోయింది. 2 రూములు, ఇద్దరం టీచర్లం, ఒక ఆయా, 1 నుంచి 5 తరగతులు, 50 మంది విద్యార్థులు. ఇది ఆ స్కూలు పరిస్థితి. మొదటి రోజు పిల్లల మధ్య సందడిగా గడిచిపోయింది. పిల్లలు చాలా త్వరగా కలిసిపోవడంతో ఆ పాఠశాల వాతావరణం చాలా బాగా నచ్చింది. ఊరి చివర పాఠశాల అవడంతో పచ్చని పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కల్మషం ఎరగని పసిమనసుల మధ్య మనసుకి ఎంతో హాయిగా ఉంది. అలా కొత్త అనే భేదం లేకుండా చాలా తొందరగా పాఠశాలలో అక్కడ వాతావరణంతో కలిసిపోయాను. కానీ మేఘమాలను దగ్గర నుంచి పరిశీలించిన తర్వాత తన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయాను. ఎంత చక్కని శ్రావ్యమైన కంఠం, కళ్ళు తిప్పుకోనివ్వని అందం, అంతకన్నా సుందరమైన ఆమె స్వభావం. పాఠాలు ఎంత ఓపికగా చెబుతుందో, మళ్ళీ పిల్లలతో చక్కగా వారిలో ఒకరిలా కలిసిపోతుంది. అనుక్షణం ఎదుటి వారికి తమ చేతనైన సహాయం చేస్తూనే ఉంటుంది. పై అధికారుల దగ్గర చాలా సిన్సియర్ టీచర్ అన్న పేరు కూడా తెచ్చుకుంది.
అందరూ ఆమె వ్యక్తిత్వానికి చక్కటి విలువనిస్తారు. ఊరివారికి ఆమె అంటే ఎంతో గౌరవం. ఒక ఉపాధ్యాయుడిగా నాతో ఎంతో హుందాగా వ్యవహరించే ఆమె తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఒకరోజు ఒక పాప గులాబీ పువ్వు తీసుకొచ్చి మేఘమాలకు ఇచ్చింది. తాను ఒక్క క్షణం ఆ పువ్వు వంక బాధగా చూసి కన్నీరు రెప్పలు దాటనివ్వక నవ్వుతూ దానిని తీసుకుని అక్కడ ఉన్న గాంధీ గారి ఫోటో దగ్గర పెట్టింది. నేను ఎన్నో రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. మేఘమాల తలలో ఎప్పుడు పూలు పెట్టుకోదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి ఆడంబరాలకి పోదు. పాఠశాలలో ఏ ఫంక్షన్ అయినా అంతే సింపుల్గా ఉంటుంది. నుదుటిన బొట్టు కూడా నల్లటి చిన్న బొట్టు పెట్టుకుంటుంది, కనిపించనట్టుగా. ఎవరిని అడగాలా ఆ విషయం అనుకుంటూ అడిగితే బాగోదని ఊరుకున్నాను. కానీ ఇంతలో మా ఆయ వెంకటమ్మ బంగారం లాంటి అమ్మకి పూలు పెట్టుకునే అదృష్టాన్ని ఆ దేవుడు ఎప్పుడిస్తాడో, ఈ అమ్మ ఎప్పుడు మనుషుల్లో పడుద్దో, ఏందో తలరాత అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళింది. ఏదో ఉంది అనిపించింది, కానీ బాగోదేమో అని అడగలేదు. రోజు పొద్దున్నే లేవడం, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, 9 కల్లా స్కూల్కి చేరుకోవడం, మళ్ళీ సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, మధ్య మధ్యలో అమ్మకి చెల్లికి ఫోన్ చేసి మాట్లాడడం, ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. మేఘమాలని కల్మషం లేని నవ్వుని చూస్తూ గడిపేయడం, ఆమెని అలా చూస్తూ చూస్తూ ఎప్పుడు ఆమెతో ప్రేమలో పడిపోయానో నాకే తెలియకుండానే జరిగిపోయింది. ఒకరోజు నాకు పరిచయమైన ఒక సారు మా స్కూల్కి వచ్చారు. నేను మేఘమాలతో చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడుతూ ఉన్నాను. సారు వచ్చిన పని అయ్యేసరికి లంచ్ టైం అయ్యింది. నాతో పాటు కూర్చుని టిఫిన్ తింటూ ఉండగా మాటల మధ్యలో పెళ్ళెప్పుడు అని అడిగారు. దానికి నేను నవ్వుతూ, ఇప్పుడు కాదు సార్, చెల్లి పెళ్ళి అవ్వాలి, నా గోల్ IPS రీచ్ అవ్వాలి, అప్పుడే నా పెళ్ళి అని అన్నాను. మా మేఘమాల కూడా నీలాగే బాబు, తను కూడా ఇంతే, చాలా మంచి అమ్మాయి, నీలాగే చాలా బాధ్యతగా ఉంటుంది. తను ఎంతో చక్కగా నవ్వుతూ నవ్విస్తూ కలుపుగోలుగా ఉండేది. తాను ఉన్న చోట ఎప్పుడూ సందడిగానే ఉండేది. వాళ్ళ నాన్న నేను ఇద్దరము స్నేహితులం. తల్లి లేని పిల్ల అయినా ఎంతో గారాబంగా పెంచారు వాళ్ళ నాన్నగారు. BED అయిపోయి DSC కోసం ఎదురు చూస్తోంది మేఘమాలకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉండగా కొత్తగా రిక్రూట్ అయిన ఒక టీచరు, చాలా మర్యాదస్తుడు, రమేష్ తన పేరు. తనకి 2 చెల్లెళ్ళు, తండ్రి చనిపోయాడు. ఉన్న ఒక్క తల్లి రోగిష్టి. ఈ అబ్బాయి ఒక్కడే ఆధారం. మేఘమాల రమేష్ని చూడగానే చాలా నచ్చింది. రమేష్కి కూడా మేఘమాలని చూడగానే ప్రేమించేశాడు. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా మంచి స్నేహితులు అయిపోయారు. రమేష్ తల్లికి జబ్బు చేసి సడన్గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే పరీక్షల సమయం కావడంతో తనకి లీవ్ దొరకకపోవడంతో మేఘమాల కంటికి రెప్పలా కాపాడింది. తన కేరింగు, తన ప్రేమ, తన సహనం చూసిన రమేష్ ఎంతో మురిసిపోయాడు. అలా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మరో 10 రోజుల్లో పెళ్ళి అనగా మేఘమాల ఎగ్జామ్స్ రాయడానికి వరంగల్ వెళ్లాల్సి రావడంతో తనకు ఆరోగ్యం బాగాలేక మేఘమాలకు తోడుగా రమేష్ని పంపించారు మేఘమాల వాళ్ళ నాన్నగారు. ఇద్దరూ కలిసి వెళ్ళి ఎగ్జామ్ అయిపోయాక ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో కొంత అలసటకు గురైన మేఘమాలను చూసిన రమేష్ తనకి కొబ్బరి నీళ్లు తీసుకొస్తానని మేఘమాలను ఒక బెంచి మీద కూర్చోమని రోడ్డు దాటి వెళ్ళాడు. బోండం తీసుకుని రిటర్న్ అవుతూ ఉండగా సడన్గా ఒక లారీ వచ్చి తనని గుద్దేసి వెళ్ళిపోయింది. దాంతో షాక్కి గురై తన కళ్ళ ముందే కలలు కన్న జీవితం రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన మేఘమాల తిండి నిద్రాహారాలు మానేసి పిచ్చిదానిలాగా మారిపోయింది. ఎన్ని సంబంధాలు చూసినా రమేష్ తన భర్తని, తాను చనిపోవడంతో తాను విధవనేననే భావంతో ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ఇలా తయారైంది. రమేష్ పనిచేసి చనిపోయిన అదే పాఠశాలలో తాను ఉపాధ్యాయురాలిగా జాయిన్ అయ్యింది. వాళ్ళ అమ్మ చెల్లెళ్ళ బాధ్యతలు తీసుకుని దగ్గరుండి వారి పెళ్ళిళ్ళు కూడా జరిపించింది. తాను మాత్రం ఇలా మిగిలిపోయింది అంటూ బాధపడ్డారు. తన గురించి విన్న తరువాత తన మీద నాకున్న ప్రేమ మరింతగా పెరిగింది. ఇంత బాధ్యతగా ఆలోచించే మనిషి, ఇంతగా ప్రేమించే మనసు ఎక్కడ దొరుకుతాయి? ఎలాగైనా తనని నా భార్యగా చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. రమేష్ తన తొలివలపైతే మరి నాకు మేఘమాల కూడా తొలివలపే కదా. అందుకే తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూడాలి అని డిసైడ్ అయిపోయాను. ఈ లోపుగా IPS రిజల్ట్స్ రావడం, నేను సెలెక్ట్ కావడము జరిగిపోయాయి. నా జీవితాశయం నెరవేరుతుంది. అందుకు చాలా సంతోషంగా ఉన్న మేఘమాలను వదిలి వెళ్ళాలి అన్న బాధ చాలా భయంకరంగా ఉంది.
తర్వాతి రోజు అనుకోకుండా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో అదే రోజు నా పాఠశాలలో చివరి రోజు కూడా కావడంతో కాస్త సమయం చిక్కింది మేఘమాలతో మాట్లాడడానికి. నేను తనకి నా మనసులోని మాట, నేను తాను ఎంతగా ప్రేమిస్తున్నది అంతా తనకి చెప్పేశాను. తన గతం నాకు అవసరం లేదని, కానీ తనే నా భవిష్యత్తు కావాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను. నేను రేపు ట్రైనింగ్కి బయలుదేరుతున్నాను అని తన నిర్ణయాన్ని బాగా ఆలోచించి నా ట్రైన్ బయలుదేరేలోపు చెప్పమని చెప్పాను. మనం ప్రేమించే మనుషులు మనకు దూరమైన అంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోలేదు అని, జీవితానికి మరో అవకాశం ఇవ్వాలని తనకు ఎంతో నచ్చ చెప్పడానికి నాకు చేతనైనంతగా ప్రయత్నం చేశాను. తన కోసం స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాను. ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో. తెల్లవారింది. లగేజ్ అంతా సర్దుకుని ట్రైనింగ్ కోసమని రైల్వే స్టేషన్కి బయలుదేరాం. కానీ మనసంతా సందిగ్ధం, ఆలోచన, కంగారు. నా ప్రేమ నాకు చేరువవుతుందా లేదా? కానీ ఎక్కడో ఏదో చిన్న ఆశ, నా ప్రేమ మీద నమ్మకం. తప్పకుండా వస్తుంది తను అని. ట్రైన్ వస్తుందని కూడా సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకా నిరాశగా ట్రైన్ బయలుదేరుతుంటే ఎక్కడానికి వెళ్దామా అంటూ నిరాశతో వెనుతిరిగాను. కళ్ళ నిండా నీరు బయటికి రాకుండా ఆపేస్తూ వెనుదిరుగుతూ ఉండగా నా కళ్ళ ముందు ఒక రెడ్ రోజెస్ బొకే పట్టుకున్న 2 చేతులు మస్కగా తల పైకెత్తి చూడగా మేఘమాల చిరునవ్వుతో. అంతే, ఎక్కడ లేని సంతోషంతో నమ్మలేకపోయాను. నా ప్రేమ గెలిచింది, నా ప్రాణం నా సొంతమయ్యింది అన్న ఆనందంలో మీకోసం ట్రైనింగ్ ముగించుకుని వచ్చే వరకు ఎదురు చూస్తుంటా అంటూ వీడ్కోలు పలికింది నా మేఘమాల ఈ వరుణుడి మీద ప్రేమతో. ఈ కథ సమాప్తము. ఈ కథను రచించినది విజయలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.